అంతకుముందు మూసీ ప్రాజెక్టు ఎజెండా ఏంటి, ఎలా పూర్తి చేస్తారు, డిపిఆర్ ఎప్పుడు ఇస్తారు అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీలో ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఎవరు అడ్డుపడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద ముంపు నుంచి నగరాన్ని రక్షించేందుకు నిజాం పాలకులు 1922 నాటికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టారన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ పడేలా నగరాన్ని నిజాంలు తీర్చిదిద్దారు అన్నారు. వారు చేసిన అభివృద్ధిని గత పాలకులు కనుమరుగు చేశారన్నారు. నదులను కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా మార్చారన్నారు. నగరంలోని మురుగు కాలువలను మూసీకి కలిపి కలుషితం చేశారన్నారు. ఇలా కలుషిత జలాల వల్ల నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలను మూసీ కంపు నుంచి బయటపడేసేందుకు మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశామన్నారు ముఖ్యమంత్రి. మూసీ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటాం, మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కనున్న కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. ఏడాదంతా మూసీ నదిలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. 3 సంస్థల జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాయన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీరు నగరానికి తరలించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్లో అధ్యయనం చేశామన్నారు ముఖ్యమంత్రి. ప్రపంచ స్థాయి నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకుని ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దేశాలు పోటీ పడుతున్నాయి. గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధి కోసం 60,000 కుటుంబాలను తరలించారు. యూపీలో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్నారు. మూసీని సుందరీకరిస్తామంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము. ఏంటంటే మేము 80,000 పుస్తకాలు చదవలేదు, మాకంత నాలెడ్జ్ లేదు, మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష. మార్చిలో మూసీ ప్రక్షాళన తొలిదశ పనులు ప్రారంభిస్తామన్నారు ముఖ్యమంత్రి. సంక్రాంతిలోగా తొలిదశ డిపిఆర్ పై క్లారిటీ ఇస్తామన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కిలోమీటర్లు మూసీ అభివృద్ధి చేస్తామన్నారు. 51 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామన్నారు. మీరాలం ట్యాంకు కూడా మూసీ అభివృద్ధిలో భాగమే అని స్పష్టం చేశారు. ఈ ట్యాంకుపై 450 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల కల్లా డిపిఆర్ సిద్ధం చేస్తామన్నారు. సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్లో మీ అందరికీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ హౌస్లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష. మూసీ చుట్టూ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష. 850 సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష. గ్రేహాండ్స్ ల్యాండ్ ఉందా, ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం. ముందుకు వచ్చిన తర్వాత మక్కా మసీదు ఉన్నది, ఒక అంతర్జాతీయ స్థాయి మసీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఇంకొక పక్కన అల్లా ఉంటాడు, ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది, ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు. ఈ 4 మతాలకు సంబంధించి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. మూసీ ప్రాజెక్టును పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.